జాఫర్గఢ్ కిలా వెనుక పొలాల్లో ఒక దంపతుల శిల్పం కనిపిస్తుంది. ఈ శిల్పంలో పురుషుడు తన కుడి చేయిని పైకెత్తి బొటన వేలు ముడిచినాడు. ఆ వేళ్లలో మనకు ఒక అక్షమాల కనపడుతుంది. ఎడమ చేతిలో కమండలం ఉంది. పక్కన ఉన్న స్త్రీ చేతిలో కూడా కమండలం ఉంది. కుడి చేత ఆమె పట్టుకున్నది ఒక చామరాన్ని. మామూలుగా వీరులైతే ఆయుధాలతో కనిపిస్తారని అనుకుంటాం. ఇది వీరులు అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఇది సాధనలో మోక్షం పొందినటువంటి తన భర్తను అనుసరించి సహగమనం చేసిన స్త్రీ స్మారకంగా వేసిన సతిశిల ఇది. మనకెక్కడా కూడా కనపడిన అపురూపమైనటువంటి ఈ సతిశిల జాఫర్గఢ్లో లభించడం విశేషం. ఇది ఒక విరిగిన దేవాలయ ద్వార శాఖ లేదా షేరుడు వెనకాల చెక్కినటువంటి శిల్పం. 17-18వ శతాబ్దాల నాటి ఈ శిల్పంలో మనం శిల్ప సౌష్ఠవాన్ని, ప్రతిమా లక్షణాన్ని వెతకాల్సిన పని లేదు. విషయ సంబంధమైనటువంటి పరిశీలన ద్వారా ఈ శిలను మనం సతీశిలగా నిర్ధారించడానికి అవకాశం ఉంది. సతీశిలలో స్త్రీలు ఎత్తిన కుడి చేతి గాజులతో కనిపించే చేయి మాత్రమే ఉండే సతీశిలలు, లేదా విసనగర్ర, అద్దం, చామరంతో కనపడేటువంటి స్త్రీలు ఉంటారు. ఈ స్త్రీలు భర్తలను అనుసరించి, వీరుడైతే వీరగతి చెందిన భర్తతోనూ, లేదా ఆధ్యాత్మిక పరుడై మోక్ష మార్గాన్ని అన్వేషిస్తే అతనితో పాటుగాను సహగమనం చేసే స్త్రీలందరూ ఆ స్మారక శిలలో మనకు కనిపిస్తారు. ఈ సతులను పతిని అనుసరించి సహగమనం చేసే సతులను దేవతలుగా పూజించే ఆచారం ఉంది. ఇక్కడ ఈ దేవత కూడా, అంటే ఈ సతీ దేవత కూడా ఆంధ్రాలోనైతే, ఆంధ్రప్రదేశ్లోనైతే మనకు పేరంటాండ్రుగా కొలబడతారు. తెలంగాణలో సతీ దేవతలు కనుక కొలుస్తారు. ఈ కొండపైక సోమేశ్వరాలయంలోని మ్యూజియంలో కూడా చితిపై ఉన్నటువంటి భర్తతో పాటు చితినెక్కినటువంటి సతీ శిల్పం కనబడుతుంది. ఈ పతిని అనుసరించి ఆత్మత్యాగం చేసి ఆత్మార్పణలు చేసే స్త్రీల యొక్క సతీశిలలు కన్నడంలో మాస్తిగళ్ళు అంటారు, మనం సతీశిలలు అంటాం. సతీదేవత శిల్పాన్ని, దానికి సంబంధించిన వీడియోతో సహకరించినటువంటి జాఫర్గఢ్ నివాసి సముద్రాల రాజుకు ధన్యవాదాలతో